హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ కర్రీ చూపించబోతున్నాం. ఇది పాతకాలం నుండి కూడా చాలామంది వండుకుంటారు. ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందామండి. దాని తర్వాత మష్రూమ్స్ కట్ చేసుకుందాం. ఈ మష్రూమ్ కర్రీ రోటీస్లకైనా రైస్లకైనా దేనికైనా చాలా బాగుంటుంది. మీరు అందరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా ఒక బాండ్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకుందామండి. తర్వాత ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకుందాం. అవి బాగా ఫ్రై అవుతున్న టైంలో ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అవి వేగుతున్న సమయంలో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. అవి కూడా ఒక 5 నిమిషాలు వేపిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం. ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అది కూడా వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత ఇప్పుడు మష్రూమ్స్ వేసుకుందాం. మష్రూమ్స్ వేసుకుని అవి కూడా బాగా కలపండి. బాగా కలిసేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక 1 స్పూన్ పసుపు వేసుకుందాం. తర్వాత ఒక స్పూన్ కారం, తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, తర్వాత ఒక స్పూన్ మసాలా పొడి వేసుకుందాం. వేసుకుని ఇప్పుడు బాగా కలిసేంత వరకు కలపండి. తర్వాత గ్రేవీకి కావలసినంత కొంచెం వాటర్ పోసుకోండి. దీనివల్ల గ్రేవీ వస్తుంది. అలా ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి కూరను ఉంచండి మూత పెట్టి. దాని తర్వాత ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇది రైస్లో రోటీస్లో దేనికైనా బాగుంటుంది. మీరు అందరు కూడా ట్రై చేయండి రెసిపీని. థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్.